ఏపీ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా విజయనగరం జిల్లాకు చెందిన సిరుగుడి లావణ్య కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ నూరుల్ అమీన్ చేతుల మీదుగా హైదరాబాద్లో నియామకం జరిగిందన్నారు. సోషలిస్ట్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, పేదల గొంతుకగా మాట్లాడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాంతారావు, ఉషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్టేట్లో టీం వేస్తున్నారు. టీం మొత్తం టోటల్ సోషలిస్ట్ పార్టీ టీం వేస్తున్నారండి. మొత్తం ఇండియాలో అంతా వేస్తున్నారండి. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి నాకు అధ్యక్షుడిగా ఇచ్చారండి. ఇది సోషలిస్ట్ పార్టీ అంటే ఏంటి? ప్రజల పార్టీ అండి. ప్రజలకు జరిగే అన్యాయంగా వాళ్ళకి మేము తోడేయండి, వాళ్ళతో పాటు మేము నడుస్తామండి. అదే కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో వస్తే ఎడ్యుకేషన్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం పాటుపడతామండి. అది కాక హెల్త్ విషయంలో వస్తే ఏంటంటే హెల్త్ చాలామంది అనేక ప్రాబ్లమ్స్ పడుతున్నారు అనమాట. అది హెల్త్లో అనేక మంది ప్రాబ్లమ్స్ పడుతున్నారు అనమాట. సో 30 లక్షల మంది జనాభా ఉన్న వాళ్ళకి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి నిర్మించాలని అదొకటి. తర్వాత లోకల్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఒకటి, మళ్ళీ హాస్పిటల్స్, ఇలాంటివన్నీ చేయాలి అనుకుంటున్నాను సార్. అది కాక నెక్స్ట్ ఎలక్షన్లో, ఇప్పుడు వచ్చింది ఎలక్షన్లోనే ఈ ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్లో చేయాలని అదొకటి చేస్తున్నామండి. సో అనేక విధాలుగా అన్ని యాంగిల్ అన్ని డిస్టిక్లోని టీం కూడా త్వరలో వేస్తున్నామండి. గ్రామ స్థాయి నుంచి తర్వాత మండలంలో జిల్లా మొత్తం టీం కూడా ఇప్పుడు వేస్తున్నామండి.